నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి పునరుత్థాన దినము నందు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన రోజును పురస్కరించుకుని ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుని మందిరానికి వస్తున్నాం. మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము యేసయ్య కొరకు ఆశపడుతుందని ఎంతమంది అయితే దేవుని మందిరాన్ని దగ్గరికి వచ్చారో, దేవుని సన్నిధానంలో పాటలు పాడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, దేవుడు మీ ఆశను, మీ సంతృప్తిని, దేవుడు మీకు మీ మనోభిష్టాన్ని దేవుడు సఫలపరచును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థనతో నేను చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిస్తాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకెన్నో స్తుతులెన్నో స్తోత్రాలు తండ్రి. ఎల్లప్పుడూ కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత స్తుతించబడుతున్న దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయం నందు నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి నీ సన్నిధానంలో కూడి ఉన్నాం. ఇప్పటి వరకు పాటలు పాడాం, ఇప్పటి వరకు ప్రార్థన చేశాం, ఇప్పటి వరకు ఆరాధించాం. ఇదిగోనైనా వాక్యము వినడానికి మేము సిద్ధమై అవుతూ ఉండగా చెవిగలవాడు వినుగాక అని నువ్వు తెలియజేసిన ప్రకారంగా మేము దేవా నీవు ఇచ్చిన చెవులతో నీ వాక్యాన్ని విని దానిని ఆ వాక్యమును మనస్సులో హృదయములో భద్రపరుచుకుని దాని ప్రకారంగా మీరు నడుచుకునే వ్యక్తులుగా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని దేవా నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎక్కడ 2-3 నా నామములో కూడి కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసి మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు ప్రభా. జుంటె తేనె దారుల కన్నా మధురమైనది నీ వాక్యం. దేవానికి స్తోత్రాలు తండ్రి. పాల కన్నా, జుంటె తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యముతో మీరు మాతో మాట్లాడమని, మెల్లని స్వరముతో మాట్లాడమని దేవా, బండను బద్దలు కొట్టు సుత్తి వంటి స్వరముతో మీరు మాతో మాట్లాడమని, నీ మాట మమ్మల్ని బ్రతికించేది ప్రభువా, నువ్వు మాతో మాట్లాడతావని నేను నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ఈ మొరలను అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చూడండి. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు దయచేసి తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాస్తుందంటే నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని దేవుని వాక్యం చెప్తున్నాను. ఇక్కడ రాయబడిన మాట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దయచేసి న్యాయంగా చూడండి, వాక్యం వినేవాళ్ళు దయచేసి న్యాయంగా చూస్తూ మాట్లాడండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఏం చేస్తున్నాడంట దేవుడు? విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. మన దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మన దేవుని ప్రేమ ఏదో ఆశించి ప్రేమించే ప్రేమ కాదు. మన ప్రేమలో ఏదైనా ఆశించి ప్రేమిస్తాం, ఏదైనా మన నుండి కోరుకుంటేనే మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమ పిల్లల మీద ఏదో ఒక ఆశతోనే పిల్లల్ని ప్రేమిస్తారు. లేకపోతే పిల్లల ప్రేమ తల్లిదండ్రుల మీద కూడా అలాగే ఉంటది. కానీ దేవుని ప్రేమ ఏమీ ఆశించని ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలం మటుకే ఉంటది, పిల్లల ప్రేమ కొంతకాలం మటుకే ఉంటది, భార్య ప్రేమ కొంతకాలం మటుకే ఉంటది, భర్త ప్రేమ కొంతకాలం మటుకే ఉంటది. కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బంధుమిత్రుల ప్రేమలన్నీ అశాశ్వతమైనవి. కానీ శాశ్వతమైన ప్రేమ ఏదైనా ఉందంటే అది మన యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు అంతం లేదు. నువ్వు తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు గర్భములో పిండముగా ఉన్నప్పుడే, ఇక్కడ చూడాలి నా దేవుని వాక్యమేనండి, గర్భములో పిండముగా ఉండగానే దేవుడు నీ గురించి తెలుసు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ రాయబడిన యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. 46వ అధ్యాయము 3వ వచనము నుండి
4వ వచనం వరకు నేను చదువుతాను, చూడండి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, వారితో ఇంటి వారిలో శేషించు వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా. అంటే గర్భమున పుట్టినది, అంటే గర్భములో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నుండి ఆయనకి తెలుసు నీ గురించి, నీ బ్రతుకు ఎలా ఉంటుందో, నీ జీవితం ఎలా ఉంటుందో. నువ్వు నీ తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడు కానుండి నీ గురించి దేవుడికి తెలుసు. ఆయన నిన్ను అప్పటి నుండి ప్రేమిస్తున్నాడు. ఆయన చంకనెత్తుకునేవాడంట. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారలారా, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ముసలితనం వచ్చు, ముదిమి అంటే ముసలితనం, ఇంకా ఎవ్వరు ఇంకా నీకు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు, తల వెంట్రుకలు తెల్లబడిపోయి శరీరం ముడతలు పడిపోయినప్పుడు, నీలో బలం ముడిగిపోయేంత వరకు కూడా నిన్ను ఎత్తుకొనువాడను నేనే. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అక్షయ్ని తీసుకొచ్చేవండి, నాకు అక్షయ్ని ఇక్కడ తీసుకొచ్చేవండి. అక్షయ్ నాకు పుట్టిన పిల్లోడు. నా అబ్బాయి తల్లి కడుపులో పుట్టక ముందే యేసుప్రభు వారికి నా అబ్బాయి గురించి తెలుసు. నేను అక్షయ్ని చిన్నోడు కాబట్టి ఇలా ఎత్తుకుంటున్నాను. అక్షయ్ని చిన్నోడు కాబట్టి ఇలా ఎత్తుకుంటున్నాను. వీడు ఎంత ఎదగక మునిపే, తల్లి గర్భంలో పుట్టక మునిపే, తల్లి గర్భంలో పిండంగా ఉండక మునిపే ఏసైకి ఈ అక్షయ్ గురించి తెలుసు. వీడి గురించి దేవుడికి తెలుసు. ఈయన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. అలాగే నేను కూడా ఒకానొక రోజున నా తల్లి గర్భంలో ఉన్నాను. ఒకానొక రోజున నేను కూడా పిండంగా ఉన్నాను. అప్పుడు కూడా దేవుడు నన్ను చూశాడు. నేను ఎలా ఉండాలో, నేను ఎలా బ్రతకాలో, నేను ఎలా జీవించాలో నా జీవితం అంతా ఆయనకి తెలుసు. ఇప్పుడు నేను ఎత్తుకుంటున్నాను, వీడు బరువు తక్కువగా ఉంది కాబట్టి నేను ఎత్తుకుంటున్నాను. అదే మా అమ్మని లేకపోతే మా నాన్నగారిని నన్ను ఎత్తుకోండి అని అంటే ఎత్తుకుంటారా? ఇంత వయసు వచ్చింది, 30 ఏళ్ళు వచ్చినాయి. మరి మా నాన్నగారిని ఎత్తుకోమంటే నన్ను ఎత్తుకుంటారా? అయ్యి బాబు బరువు ఎక్కువైపోయారా, నేను ఎత్తుకోను. కానీ దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని నీ ముసలి వయసు వచ్చేసిందని, పెద్దోడు అయిపోయావని, నువ్వు పెద్ద వయసు వచ్చేసిందని దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఎడబాసేవాడు కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన నువ్వు పిండంగా ఉన్నప్పుడే, వీడు పిండంగా ఉన్నప్పుడే దేవుడికి తెలుసు వీడి గురించి. వీడు పెద్ద అయ్యే కొద్ది వీడి గురించి, అక్షయ్ గురించి దేవుడికి తెలుసు. దేవుడు ఏ విధంగా పిల్లోని పెంచాలో, తల్లిదండ్రుల ప్రేమ వీడి మీద కొంతకాలం వరకే ఉంటుంది. నా ప్రేమ కొంతకాలం వరకే ఉంటుంది. వాళ్ళమ్మ ప్రేమ కొంతకాలం వరకే ఉంటుంది. వీడు పెద్ద అయిన తర్వాత నడు బయటికి నడవరా, జాబు చూసుకో, కష్టపడాలి, ఎంతకాలం పోషిస్తాం మిమ్మల్ని, నిన్ను ఎంతకాలం కష్టపడతాం, నడు బయటికి నడు. ఇప్పుడు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కోయవు, కొట్లలో కూర్చుకొనవు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆకాశ పక్షులకి పిల్లలు పుడతాయి. పిల్లలు పుట్టినప్పుడు కూడా ఆకాశ పక్షులు పిల్లల్ని గూట్లో పెట్టి, ఆకాశ పక్షులు ఏం చేస్తాయంటే షికారుకి వెళ్ళి బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి అక్కడ అక్కడ వెళ్ళి తిరిగి ముక్కుతో ఆహారాన్ని తీసుకొచ్చి వాటిని నోట్లో దాచుకుని మింగేయకుండా తీసుకొచ్చి పిల్లలకి నోట్లో పెట్టి అందిస్తూ ఉంటాయి ఆహారాన్ని. ఎందుకంటే ప్రేమ. అవి సంపాదించుకోలేవు ఆహారాన్ని, అవి తీసుకొచ్చుకోలేవు ఆహారాన్ని, కష్టపడలేవు, అవేమీ చేయలేవు. కాబట్టి పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు? తల్లికి ఇచ్చాడు, తండ్రికి ఇచ్చాడు. కాబట్టి వీడి కోసం నేను కష్టపడాలి, తల్లి కూడా వీడి కోసం కష్టపడాలి. వీడు తనంతట తన ఆహారాన్ని సంపాదించుకోలేడు. అలాగే మీరు కూడా చిన్నప్పుడు మీరంతటా మీరు ఆహారాన్ని సంపాదించుకోలేదు. దేవుడు మనల్ని పోషించాడు. ఇప్పుడు వీళ్ళని నేను పోషిస్తున్నాను, వాళ్ళమ్మ పోషిస్తుంది, కష్టపడుతున్నాడు. అలాగే పిల్లల్ని, ఆకాశ పక్షులను కూడా వాళ్ళ తల్లి పోషిస్తుంది, తండ్రి పోషిస్తాడు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి ఆకాశ పక్షులు తన పిల్లల్ని ఏం చేస్తాయంటే గూడు చెదరగొట్టి కట్టిన గూడిని తీసేసి ఆ ఆకాశ పక్షుల్ని ఆ చెట్టు మీద నుండి కిందకు తోసేస్తాయి. ఆ కిందకు తోసేసినప్పుడు పిల్లలు అనుకుంటాయి, వీడు అనుకుంటాడు మా అమ్మ మీద ప్రేమ, మా అమ్మ నా మీద ప్రేమ చూపించింది ఇప్పటి వరకు,
ఇప్పుడు వరకు ప్రేమ చూపించింది ఎత్తుకుందే, ఇప్పుడు వరకు మా నాన్న కూడా ప్రేమ చూపించాడు ఎత్తుకున్నాడు, నాకు కాళ్ళు వచ్చినాయి అంటే చిన్న చిన్న అడుగులు వేస్తున్నానో లేదో ఇంక ఎత్తుకోవడం మానేస్తున్నాడు, దింపేసి నడవరా అంటున్నాడు, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి నడవలేకపోతున్నాను బాబోయ్ అని చెప్పి వీడు అనుకోవచ్చు. కానీ వీడి కాళ్ళ మీద వీడు నిలబడడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. ఒకనొక రోజున వీడు పెద్ద ఈ జాబ్కి వెళ్ళాలి, చదవకుండా ఇంటికాడ కూర్చున్నాడు అనుకోండి, కష్టపడకుండా ఇంటికాడ కూర్చున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు తిట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు దాకా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? తిట్టడం ప్రారంభిస్తారు. వెళ్ళరా చదువు, వెళ్ళి బాగా చదువుకోవాలి, బాగా జాబ్ సంపాదించాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు ఇంకొక పిల్లనే పోషించాలంటే డబ్బులు రావాలి కాబట్టి సంపాదించాలి. ఇప్పుడు నేను ఇంకొక పిల్లని పోషిస్తున్నాను, పోషించే స్థాయిలో లేకపోతే నాకు పిల్లనిస్తారా ఎవరైనా? ఎవరెవరో. కానీ దేవుడు వీడికి నేను ప్రణాళిక ఎలా కలిగి ఉంటాను పిల్లోడి నిమిత్తం, వాళ్ళ తల్లి ఏ విధంగా ప్రణాళిక కలిగి ఉంటుందో అలాగే దేవుడికి వీడి మీద ప్రణాళిక ఉంది. అలాగే నీ మీద కూడా ప్రణాళిక ఉంది, నా మీద కూడా ఒక ప్రణాళిక ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆకాశ పక్షులు పిల్లల్ని తోసేస్తున్నప్పుడు బాధపడతాయి, పిల్లకి ఎక్కడైనా దెబ్బ తగులుతుందేమో అనుకుంటాయి, కానీ అవి కింద పడుతున్నప్పుడు ఎగరడం రాక కొట్టుమిట్లాడుతూ రెక్కలతో ఇలా కొట్టుకుంటూ కింద పడిపోతా అమ్మో అమ్మో అని ఏడుస్తూ ఉంటే ఆ పిల్లలు కింద పడిపోతున్న సమయంలో కింద పడి దెబ్బ తగలకుండా మళ్ళీ ఆకాశ పక్షులు తమ రెక్కల మీద పట్టుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ చెట్టు మీదకి తీసుకెళ్ళి చెట్టు మీద నుండి మళ్ళీ తోసేస్తారు. అమ్మైసా అమ్మ వచ్చేసింది, నన్ను ఎత్తేసుకుంది, నన్ను మరి తన రెక్కల మీద పట్టుకుని పైకి తీసుకెళ్ళిపోయింది అమ్మైసా అని అనుకుంటున్న సమయంలోనే మళ్ళీ కింద పడేస్తుంది. ఎందుకు అలా ప్రయత్నం చేస్తున్నా, ఎందుకు అలా దురుసుగా ప్రయత్నం చేస్తుంది, ఎందుకు అలా దురుసుగా తల్లి ప్రవర్తిస్తుంది అని అంటే పిల్లల భవిష్యత్తు కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడి పట్ల కూడా మేము ఒకనొక రోజున మేము ఏం చేస్తాం? దురుసుగా ప్రవర్తిస్తాం. నా తల్లిదండ్రులు కూడా నా పట్ల, మా నాన్నగారు కూడా నా పట్ల దురుసుగా ప్రవర్తించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఏమీ కష్టపడకుండా, ఏమీ డబ్బులు సంపాదించకుండా, ఏమి చేయకుండా తిని కూర్చుంటూ ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్న సమయంలో నాన్నగారు అమ్మ చాలా రోజులు తిట్టి చాలా రోజులు ఛేదరించుకుంటున్న సమయంలో నేను బాధపడ్డాను, కానీ నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. కానీ తల్లిదండ్రుల ప్రేమ కొన్నాళ్ళు వీడి కాళ్ళ మీద నిలబడిన తర్వాత వీడి పక్కకు వదిలేస్తాం, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నువ్వు ముదిమి వచ్చే వరకు, వీడు ముసలితనం వరకు నేను ఉంటానో ఉండను, మధ్యలోనే వీడిని విడిచిపెట్టి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో, కానీ నా ముసలితనం వరకు, వీడి ముసలితనం వరకు, నీ ముసలితనం వరకు కూడా నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. నువ్వు పిండంగా ఉన్నప్పుడే ఆయనకి తెలుసు. నువ్వు పిండంగా ఉన్నప్పుడే నీకు ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని ఇరుకులు వస్తాయో, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావో, నీ జీవితం ఎలా ఉంటుందో ఆయనకి మొత్తం అంతా తెలుసు. నిన్ను పిండముగా ఉన్నప్పుడు నుండి దేవుడు నిన్ను ఎరిగిన వాడని. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమని రాసింది చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, తల్లి గర్భములో నువ్వు రూపం పొందుకోకుండానే పిండంగా ఉండగానే, వీడికి ఇంకా కళ్ళు రాలేదు, ముక్కు రాలేదు, నోరు రాలేదు, అసలు వీడి రూపమే ఇంకా ఏర్పాటు చేయబడలేదు, కానీ వీడు పిండంగా ఉండగానే వీడి గురించి దేవుడికి తెలుసు. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నిన్నెరుగుదును, నీవు గర్భము నుండి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు తల్లి గర్భంలో నుండి బయటికి రాకముందే, మరి వెంకటేశ్వరరావు గారు తల్లి గర్భంలో నుండి బయటికి రాకముందే వెంకటేశ్వరరావు గారు అమ్మగారు ఎంతో ప్రయాసపడి ఉంటారు, వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రయాసపడి ఉంటారు. వాళ్ళు కష్టపడి ప్రయాసపడి మరి కుమారుడు కనిన తర్వాత ఈయన గురించి ఎంతో కష్టపడి ఉంటారు. వాళ్ళ అమ్మగారు మరి ఎంతో ప్రయాసపడి ఉంటారు.
అలాగే మన జీవితం, ప్రతి ఒక్కరి జీవితం, అందరికి మనందరం ఒక తల్లి గర్భంలో నుండి వచ్చిన వాళ్ళమే. ఆ తల్లి గర్భములో నువ్వు పిండంగా ఉండక ముందే దేవుడు నీ గురించి తెలుసు, వీడి గురించి తెలుసు. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఆది అంతము లేని ప్రేమ. వీడు పుట్టినప్పుడు నాకు ప్రేమ స్టార్ట్ అయింది. వీడి గర్భంలో వీడి గర్భంలో వేయబడినప్పుడు నాకు వీడి మీద ప్రేమ స్టార్ట్ అయింది. కానీ వీడి గర్భంలో బడక ముందే దేవుడికి వీడి మీద ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే వీడు నీకు కృప చూపుతున్నాడంట. వీడికి కృప చూపించడం అంటే నేను చెప్తాను. కృప అంటే మనకి అర్హత లేని దానిని దేవుడు మనకి ఉచితంగా ఇవ్వడాన్నే కృప అంటారు. అంటే మనం అర్హులం కాదు. నేను ఒక కారు తీసుకున్నాను అనుకోండి, నాకు అవసరంలో ఉంది, ఆ కారు నాకు ఉచితంగా వచ్చింది అనుకోండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఆ కారుని ఫ్రీగా నాకు ఇచ్చాడు అనుకోండి, నా మీద జాలిపడి నా మీద ప్రేమ చూపించి ఆయన నాకు ఆ కారుని ఫ్రీగా ఇచ్చాడు అనుకోండి, దానిని కృప అంటారు. కృప అంటే ఆ కారు నాకు చాలా అవసరం, ఆ కారులో నేను ఫ్యామిలీని తీసుకెళ్ళాలి కాబట్టి ఆ కారు నాకు చాలా అవసరం కాబట్టి దానిని ఆయన ఫ్రీగా నాకు అనుగ్రహించాడు. దానికి నేను అర్హుడిని కాదు, నేను దానికి వెల చెల్లించలేను. వెల చెల్లించలేని స్థితిలో ఉన్న సమయంలో ఆ వెలను పక్కన పెట్టి దానిని ఉచితంగా ఇవ్వడాన్నే కృప అంటారు. అలాగే దేవుడు నీకు కృపను చూపిస్తున్నాడు. నువ్వు నీ పాపాల వల్ల, నేను చేసిన పాపాల వల్ల, పుట్టుకతోనే మనం పాపులం. నువ్వు కూడా పుట్టుకతోనే పాపివి. పుట్టడంతోనే మనం పాపాలు చేస్తూ, తప్పులు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, ఎన్నో దేవునికి వ్యతిరేకమైన పాపములు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న సమయంలో పరలోక రాజ్యాన్ని మనకి ఉచితంగా కృపగా దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అసలు మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులం కాదు. మన పాపముల వలన మనము శిక్షించబడిన వారమై ఉన్నాం. కానీ మన శిక్షని దేవుడు తప్పించి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన మన కొరకు కృపను చూపిస్తున్నాడు. తీసుకోండి, తీసుకోండి. చూసారా, కొంతసేపు ఎత్తుకున్నానో లేదో నాకు చేతులు నొప్పి పెట్టి, కొంతసేపు ఎత్తుకున్నానో లేదో, ఒక పావు గంట సేపు ఎత్తుకున్నానో లేదో నేను చేతులు నొప్పి పెట్టి పిల్లోని తీసుకోండి అని చెప్పాను. కానీ దేవుడు ఎప్పటి వరకు ఎత్తుకుంటాడంటండి? ముదిమి వచ్చి వరకు ఎత్తుకొను వాడను నేనే అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా నేను కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. చదవండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవమునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు, మనమే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కుమారుని యందు మనం విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మిక ఉంచితే మనం నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు మనకి అనుగ్రహించాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి మనం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే తన శరీరాన్ని, తన ప్రాణాన్ని నీ కొరకు పణంగా పెట్టడానికి కూడా, తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు కార్చడానికి కూడా ఆయన వెనకాడలేదు. చూడండి, తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన మనకు అనుగ్రహించాడంట. యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు బలి అయిపోవడానికి లోకానికి పంపించాడంట. యేసు ప్రభువారిని ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు పాపముల ద్వారా పట్టబడి నరకానికి ఈడ్చబడి నరకములో జీవితాంతము కాలి అయ్యో 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 నేను చనిపోతున్నానే, అయ్యో అయ్యో నేను కాల్చవేయబడుతున్నానే, ఆ అగ్ని గంధకాల్లో నువ్వు ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ నువ్వు బాధపడుతూ ఉండడం దేవునికి ఇష్టం లేక
ఆ నరక కోపములో నుండి నిన్ను విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ నిన్ను రక్షించుకోవడానికి, నిన్ను కాపాడుకోవడానికి. నిన్ను ఈ లోకంలో మనం ఎన్నో తప్పులు చేస్తాం. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడలేదండి? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడలేదు మన జీవితంలో? ఎన్నిసార్లు మనం నమ్మక ద్రోహాలు చేయలేదు? ఎన్నిసార్లు మనం చిన్నప్పటి నుండి పెద్ద అయ్యేంత వరకు ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేయలేదు? నీ మనస్సాక్షిని అడిగితే చెబుతుంది మనం తప్పు చేశామా లేదా అని. కాబట్టి ఈ తప్పు చేసిన మనల్ని క్షమించడానికి ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పేరు క్షమామూర్తి. ఆయన క్షమించే దేవుడు, ఆయన పాపులను క్షమించే దేవుడు. ఆయన మనల్ని క్షమించి మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఉచితంగా ఆయన మనకి రక్షణ దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట నేను చూపిస్తాను, చూద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రం. ఆయన నీ జీవితాంతం వరకు ప్రేమిస్తాడండి. నీ జీవితాంతం వరకు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. మనం పాడతాం, ప్రేమించేద యేసు రాజా నిన్ను నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే. మనం చెప్తాం ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తానయ్యా, మట్టిలో చేరేంత వరకు నేను ప్రేమిస్తానయ్యా అంటున్నావు. కానీ నీకన్నా ఎక్కువగా మొదట ప్రేమించింది, నిన్ను లవ్ చేసేది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. నువ్వు చచ్చిపోయేంత వరకు, నువ్వు అసలు తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నువ్వు పుట్టిన కానుండి చనిపోయేంత వరకు, నీ ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని చంక పెట్టుకునేవాడు ఆయన. అంత ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు. అంత ప్రేమించే ప్రేమ గల తండ్రి నీ కొరకు ఏం చేశాడంటే ఈ లోకానికి తను తాను తగ్గించుకుని ఆయన శరీరధారిగా వచ్చాడు. దేవాది దేవుడై ఉండి పరలోక రాజ్యములో ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి దేవదూతల చేత, కోట్లాది దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత స్తుతించబడుతున్న దేవుడు ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగివచ్చి మానవ శరీరంగా యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం పశువుల పాకలో ఆయన కుడితి తొట్టెలో పడుకున్నాడు. కుడితి తొట్టెలో గడ్డి వేస్తే ఆ గడ్డి మీద గుడ్డ పెరుకలు వేస్తే ఆ గుడ్డల మీద పడుకున్నాడు. నా కుమారుణ్ణి మంచి పరుపు మంచం మీద పడుకోబెడుతున్నాను, వాడికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాను. కానీ నా దేవుడు, నన్ను ప్రేమించే నా దేవుడు పరుపు మంచం మీద పడుకోలేదు. ఆయన పశువుల పాకలో జన్మించాడు. పశువుల తొట్టెలో, కుడిత తొట్టెలో, వాసన కొడుతున్న తొట్టెలో ఆయన ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన నా దేవుడు ఎక్కడ? పశువుల పాకలో దరిద్రునిగా నీ కోసం నా కోసం నిన్ను ప్రేమించాడు కాబట్టి లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆయనని ఒక్కొక్క కొరడా దెబ్బ కొడతా ఉందంటే ఒక్కొక్క కొరడా దెబ్బ శరీరంలోనికి ఆ యొక్క గాలాలు వంటి గాలాలు యేసు ప్రభువారి శరీరంలోనికి దూరి వాటిని యేసయ్య శరీరాన్ని బీడు భూమిని దున్నినట్టుగా చారలు చారలుగా దున్నుతా ఉంటే యేసు ప్రభువారి శరీరం ఆ మాంసపు ముద్దలు చిన్న చిన్నగా ఊడిపోతూ బయటికి వస్తా ఉంటే రక్తస్రావం, రక్తం కారిపోతా ఉంది. యవ్వన రక్తం, 30 ఏళ్ల వయసు, 33.5 ఏళ్ల వయసు యవ్వనస్తుడైన యేసు ఆయన నీ కోసం రక్తం కార్చాడు. అమూల్యమైన రక్తం, విలువ కట్టలేని రక్తాన్ని దేవుడు నీ కోసం నా కోసం కార్చాడు.
తన శత్రువుని సైతం తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని క్షమించే గుణంతో క్షమించాడు. ఆయన కొడుతున్నారు, కొరడాలతో కొడుతూ, లెంపల మీద చేతులతో వాయిస్తూ, ఆయన ముఖం మీద ఉమ్ము వేసి పిడుగుద్దులు గుద్దుతూ ఉంటే యేసు ప్రభువారు వారిని కోపంగా గుర్రుమని చూడలేదు గాని వారి మీద కరుణ చూపించాడు. దేవునికి స్తోత్రం. అదే నిన్నే ఒక చెంప మీద కొడితే అది నిన్నే నన్నే ఎవరన్నా ఒకరు తిడితే ఊరుకోమ, అది చచ్చిపోయేంత వరకు ఆ మాట గుర్తుపెట్టు. చచ్చిపోయేంత వరకు ఆడు నన్ను కొట్టాడు పగ పెట్టుకుంటాం. పాములకి ఎక్కువ పగ ఉంటుంది. ఏముంటదండి? పాములకి పగబడదు. కొంచెం తోక తొక్కితే చాలు, కొంచెం తోక తొక్కితే చాలు, తోక మీద నిలబడతాయి. పాములకి పొగ ఉంటాయి, పగ. ఆ పగ తీరేంత వరకు, కసి తీరేంత వరకు. పాములకున్న విషం మన నాలుకలో ఉంది, పాములకున్న పగ మనలో ఉంది. అందుకనే హృదయం అంట ఏంటంట దేవుని వాక్యం ఏం చెప్తుంది? హృదయము, ఫస్ట్ గారు విశ్వనాథ్ గారు, హృదయము చెప్పండి, అదేంటిది వాక్యం? హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది, హృదయమును గ్రహించగలిగిన వారు ఎవరు లేరని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఈ హృదయములో మనం ఎన్నెన్ని ఆలోచనలో, ఎన్నెన్ని తలంపులో ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది చూడండి. ఆ యొక్క మాటను మనం చూద్దాం. కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మీకు సమయానికే నేను ముగిస్తాను. లేచిపోతున్నారు మీరు, దేవుని వాక్యం వినట్లేదా? సరిగ్గా దేవుని వాక్యం వినాలి. బైబిల్ తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న మాటను చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకి కనబడతాయి. 7వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుని వాక్యం. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడంటే ఒకరినొకరు ప్రేమించుకుంటాడు. ప్రేమించుకోవడం అంటే ఈ లోకంలో ఉన్న యవనస్తుల మధ్యలో ఉన్న ప్రేమ కాదు, అది ఆకర్షణ. అమ్మాయిని చూసి అబ్బాయి, అబ్బాయిని చూసి అమ్మాయి ఆకర్షించబడి ప్రేమించుకునేది. అది ఆ ప్రేమ గురించి కాదు ఇక్కడ చెప్తున్న మాట. ఆత్మీయ ప్రేమ. ఆత్మీయులుగా మనం దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలు అనబడాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ రోజుల్లో రాకడ, యేసుక్రీస్తు ప్రభువు రాకడ వచ్చే ముందు, యేసయ్య రెండో రాకడిగా వచ్చే ముందు కుటుంబాల్లో తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య ప్రేమలు తగ్గిపోతాయంట. తల్లి జాడ పిల్లకు లేక తల్లడిల్లే రోజు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏడేండ్ల శ్రమల రోజు, ఆకులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. ఆ రోజులు వస్తున్నాయి. మీరు చూస్తే కుటుంబ వ్యవస్థ కూలిపోతా ఉంది. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ సరిగా లేదు. కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో సమస్యలు, కుటుంబాల్లో మరి ప్రేమ తగ్గిపోవడం మనం చూస్తున్నాం. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు, నీ శత్రువుని సైతం ప్రేమించమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఒక చెంప మీద, కుడి చెంప మీద కుట్టిన వాడిని ఎడం చెంప చూపించమని చెప్తున్నాడు దేవుడు. నీ శత్రువుని సైతం ప్రేమించమని చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉండమన్నాడు.
నీ ఎదుటి వారిని ప్రేమించమంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమింతము, ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి అంట. మన దేవుడు ఎవరండి? ప్రేమ. ఆయనకి స్వరూపం ఏమీ లేదు, ఒకటే స్వరూపం, ప్రేమ స్వరూపం. ఆయన స్వరూపం ఏంటి? ప్రేమ స్వరూపం. నువ్వు ప్రేమిస్తే దేవుడు నీ దగ్గర ఉన్నాడనే లెక్క. నువ్వు నీ హృదయంలో ప్రేమ కలిగి ఉంటే దేవుడు నీ దగ్గర ఉన్నాడని లెక్క. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ మనిషిని ప్రేమించలేకపోతున్నావంటే, ఏ మనిషిని నువ్వు ఆదరించలేకపోతున్నావంటే, ప్రేమించలేకపోతున్నావంటే నీలో దేవుడు లేడని అర్థం. నీలో దయ్యం పనిచేస్తుందని అర్థం, నీలో చీకటి ఉందని అర్థం. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరిచాడు. తన అద్వితీయ కుమారుణ్ణి, వేరే కుమారుడు లేడు, ఒక్కడైన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు మన రక్షణ కోసం. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు మన కోసం. ఆయన బలి అయిపోవడానికి, తన ప్రాణాన్ని మన కొరకు పెట్టడానికి ఈ లోకానికి దిగువ. ఎందుకు పెట్టాలండి మనకి ప్రాణం? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందండి అంటే, నువ్వు నేను మన పాపముల ద్వారా నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నప్పుడు మన నరకం నుండి విడిపించడానికి దేవుడు ఆయనే దిగి వచ్చి మన కోసం, మనందరి కోసం మన శిక్షనంతటిని ఆయన మీద మోపుకుని ఆయన సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పదండి. నేను ఆయన ప్రేమను వివరించలేను. ఆయన ప్రేమ ఎత్తెంతో, ఆయన ప్రేమ లోతెంతో, ఆయన ప్రేమ వెడల్పెంతో నేను వివరించలేను. ఆయన గొప్ప ప్రేమ చూడండి. అంతేకాకుండా మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములను ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడే మనల్ని అంతా ప్రేమించినప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిన బద్ధులమై ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణంగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడిని మనం ఎప్పుడు చూడలేదు. మన కంటితో దేవుడిని ఎప్పుడైనా చూసామా? చూడలేదు. ఇదిగో ఈ సులువుని చూస్తున్నాం, లేకపోతే యేసుప్రభువారి బొమ్మను చూస్తున్నాం, అవి అంతేగాని మన కంటితో దేవుణ్ణి ఒరిజినల్ గా ఎప్పుడు చూడలేదు. కానీ మన ఎదుటి మనిషిలో దేవుణ్ణి చూడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అంటే, కనిపించే మనిషిని నువ్వు ప్రేమించినప్పుడు కనపడిని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు? కనిపించే మనిషినే నువ్వు ప్రేమించలేకపోతున్నప్పుడు కనపడని దేవుణ్ణి నువ్వు ఏ విధంగా ఇక్కడ రాయబడిన మాట చూద్దాం. అక్కడ రాయబడిన ప్రేమలో భయం ఉండదు. చూడండి 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. నువ్వు దేవుణ్ణి చూడలేదు, నువ్వు ఎదురుగా ఉన్న నీ సహోదరుని సహోదరినే ప్రేమించలేకపోతే వాళ్ళ మీద కక్ష, వాళ్ళ మీద పగ, వాళ్ళ మీద ఇంకా వేరు అన్ని పెట్టుకుని మనిషిని నువ్వు ప్రేమించలేకపోతుంటే కనపడని దేవుని నువ్వు ఏ విధంగా ప్రేమిస్తావు? కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నేను ఎక్కువ రిఫరెన్స్లు చూపించలే కానీ దేవుని వాక్యం చెప్తుంది. చూడండి అక్కడ ప్రధానమైన కొత్త నిబంధనలలో, కొత్త ఆజ్ఞల్లో ఏమన్నా మార్కు సువార్త 12వ అధ్యాయం 29, 30, 31లో చూస్తే అక్కడ రాయబడిన మాట, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన. ఆయన్ని ఎలా ప్రేమించాలి? యేసు ప్రభు వారిని మనం ప్రేమించేస్తానని పాట పాడడం కాదు. అక్కడ చెప్పిన ప్రకారంగా మన దేవుడు అద్వితీయ ప్రభు, వేరే దేవుడిని ప్రేమించుకోకూడదు. ఒక్కడే దేవుడు మన దేవుడు. అద్వితీయ ప్రభువునైనా నీ ప్రభువుని పూర్ణ హృదయముతో ప్రేమించాలంట. మనసులో కక్ష పెట్టుకుని, మనసులో వేరేదేదో పెట్టుకుని దేవుణ్ణి సగం హృదయంతో ప్రేమించడం కాదు, పూర్ణ హృదయముతో ప్రేమించాలి. అంతేకాకుండా నీ పూర్ణాత్మతో ప్రేమించాలి, పూర్ణ వివేకముతో, తెలివితో ప్రేమించాలి. అంటే పూర్ణ వివేకంతో ఏంటి?
పూర్ణ ఆత్మతో ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించడంలో కూడా తెలివి చూపించాలా, వివేకం చూపించాలా? అవును, చూపించాలి. వివేకం చూపించాలి, తెలివి చూపించాలి. మనం చేసే పనులే. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో చూడండి. 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుని ప్రేమించడం అంటే 2వ వచనం చూస్తే, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల్ని గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. ఆయన చెప్పిన మాటలను విన్నమే దేవుని ప్రేమించడం. నా పిల్లోడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే ఎలా చెప్తానంటే, నా పిల్లోడు నా చెప్పిన మాట విన్నాడు అని అంటే, నా మాటకు విధేయత చూపించాడు అని అంటే వాడు నన్ను ప్రేమించినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నా భార్య నా మాట వింటే, నా మాట ప్రకారంగా నడుచుకుంటే, నాకు విధేయత చూపిస్తే నా భార్య నన్ను ప్రేమించినట్టే. అలాగే నేను మా నాన్నగారి మాట ప్రకారంగా నడుచుకుంటే, మా నాన్నగారి మాటకి విధేయత చూపించి ఆయన మాట ప్రకారంగా నేను నడుచుకుంటే మా నాన్నగారిని నేను ప్రేమించినట్టే. అలాగే దేవుని మాట ప్రకారంగా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుచుటయే దేవుని ప్రేమించడం. ప్రేమించేదా యేసు పాడతాం. ప్రేమించేదా నా ప్రాణమున్న పాడతాం. ప్రాణం ఉన్నంత వరకు పాడేద్దాం. పాట వరకే కాదు, మన జీవితంలో అది చూపించాలి. క్రియల ద్వారా చూపించాలి. క్రియల ద్వారా చూపించాలి. ఆరాధన ఆరాధన ప్రేమించేదా ప్రేమ. ఆ యొక్క పాటను మనం ప్రేమించేస్తానని పాడుతున్నాం, కానీ దేవునికి నిజంగా ఆయన మాట ప్రకారంగా మనం నడవట్లేదు. అసలు ప్రేమించడం అంటే ఏంటి అని అంటే, ఆయన మాట ప్రకారంగా నడుచుకోవడమే, ఆయన మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడమే ఆయన ప్రేమించడం. కాబట్టి నువ్వు ఎదుటి మనిషినే ప్రేమించలేకపోతున్నావే, నీ ఇంటిలో ఉన్న వ్యక్తుల్నే నువ్వు ప్రేమించలేకపోతున్నావే. చూడండి, ఈ రోజుల్లో మనుషుల్ని ప్రేమించడం కంటే కుక్కల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. పెంచుకునే కుక్కల్ని ప్రేమిస్తారు. అమ్మ మీ టైం ఇంకా అవ్వలేదండి, 12:30 కల్లా ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం వినండి, కొంచెం దేవుని వాక్యం వినండి. ఎప్పుడు ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటాయి, తెల్ల కుక్కలు, బొచ్చు కుక్కలు బాగా ప్రేమిస్తారు. వాడి దొడ్డుకు వెళ్తే దొడ్డుకు కూడా ఎత్తేస్తారు. వాటికి మంచిగా పెరుగన్నం కలిపి నోట్లో పెడతా ఉంటారు. నాలుక ఇలా సప్లెత్తా ఉంటుంటే ముద్దెట్టేసుకుంటారు మూతి మీద. ఏంటి? బొచ్చు కుక్కనే, తెల్ల కుక్కనే ముద్దు పెట్టేసుకుంటారు. కుక్కల్ని ప్రేమిస్తున్నారు ఈ రోజుల్లో. కానీ ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని ప్రేమించారు. ఇంట్లో ఉన్న వ్యక్తులు ఒకరికొకరు పైకి ప్రేమ వలగబోయడం, లోపల కత్తులతో కోసే కక్షలు పెంచుకోవడం ఈ రోజుల్లో కుటుంబాల్లో మనం చూస్తాం. దేవుని వాక్యం అది ఒప్పుకోవట్లేదు. దేవుని వాక్యం కుటుంబాల్లో అసలు సమాధానం లేకుండా పోవడానికి గల కారణం సైతానుగాడు అక్కడే పెడతాడు. సైతానుగాడు ప్రేమించనివ్వడు. తన సొంత ఇంటి వారిని ప్రేమించనివ్వకుండా చేసే తత్వాన్నే సైతానుగాడి బుద్ధి. సొంత ఇంటి వారిని, తండ్రి మీద కొడుకుకి ప్రేమ ఉండదు. ఈ రోజుల్లో తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉండదు. ప్రేమను తీసివేసేసేటట్లుగా, ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చేటట్లుగా, ఇద్దరి మధ్యలో ఆ యొక్క కక్షలు పెరిగేటట్లుగా కుటుంబాల్లో ఆ సైతానుగాడు దూరి కుటుంబం చిన్నా భిన్నమయ్యేటట్లుగా చేస్తా ఉన్నాడు. చూడండి, మీ కుటుంబాల్లో కూడా, మీ ఇళ్లలో కూడా ఎన్ని మనస్పర్ధలు. కుటుంబంలోనే మన సొంత రోజు కనపడే వ్యక్తిని మనం ప్రేమించలేకపోతే నువ్వు కనపడిని దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతావు? నువ్వు
పాట పాడడం కాదు. ఒకవేళ మన వల్ల మన కుటుంబంలో ఎవరైనా బాధపడతాం, మనల్ని మనం సరి చేసుకోవాలి. నా కుటుంబంలో నా వల్ల నా కుటుంబం బాధపడతానంటే నన్ను నేను సరి చేసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, ఒకరినొకరు మనం ప్రేమించబద్ధులమై ఉన్నామని దేవుని వాక్యం చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడమే మనం. ఒకవేళ తీరని ద్రోహం చేశారా ఎవరైనా నీ కుటుంబంలో, నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ, క్షమించే. తీరని మోసం చేశారా, దేవుడు క్షమించమంటున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట. తీరని గాయం చేశారా దేవుడు, నీ బంధువులు, నీ స్నేహితులు, నా అనుకున్న వాళ్ళే నీకు గాయం చేశారా, తీరని గాయం చేశారా, మానని గాయం చేశారా, క్షమిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. నిన్ను తోకగా ఉంచాలని కోరుకోవట్లా దేవుడు, తలగా సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని ప్రణాళికకు నువ్వు లోబడితే, విధేయత చూపిస్తే ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. నేను విధేయత చూపించను, లోబడను, తిరగబడతాను అంటే దేవుడు తిరగబడే వ్యక్తుల్ని అస్సలు దేవుడు లెక్క చేయడు. గర్విష్ఠుల గర్వమునచి గద్దె నుండి దింపెదవు, మాధువాశ్రయ దుర్గమా మేమంతా నీ వారమే, మాధువాశ్రయ దుర్గమా నీమంతా నీ వారమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. నేను ఎంతటి వాడినయ్యా, నీ ముందు నేను పురుగు వంటి వాడినయ్యా. పురుగు వంటి యాకోబు అన్నాడు దేవుడు. పురుగు వంటి వాడినయ్యా. నేను నాకు 30 ఏళ్ళు వచ్చినాయి కానీ మా నాన్నగారి అనుభవం ముందు నేను ఎంతటి వాడిని. ఆయన నాకు అనిపిస్తూ ఉంటది, నాకు 60 ఏళ్ళు 61 ఏళ్ళు వచ్చి ఉంటాయి నాన్నగారికి. ఆయన నాకు అనిపిస్తూ ఉంటుంది, కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను మా తమ్ముడిని ఎలా పెంచాడో, ఆయన ఎలా కష్టపడ్డాడో, ఆయన ఎంత దాకా మమ్మల్ని ఎలా పెంచాడో, ఆయన ఎలా సంపాదించాడో, ఆయన అనుభవం ముందు నా అనుభవం ఎంత అని ఒక్కొక్కసారి విర్రవింగుతా ఉంటాను. ఆయనదేమన్నా నేను సంపాదించాను కదా, నేను బాగా జాబ్ వచ్చింది కదా, ఇది అని అనుకుంటానేమో. ఆ విర్రవీగడం కన్నా నేను మా నాన్నగారి నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్ని కష్టాలు వచ్చినా, అన్ని ఇబ్బందులు వచ్చినా, అన్ని సమస్యలు వచ్చినా నన్ను పెంచుకుంటూ ఎంత స్థాయి దాకా తీసుకొచ్చాడు కదా ఆయన. ఆయన అనుభవం ముందు నా అనుభవం ఎంత. మా నాన్నగారు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అని. ఏంటండి పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అని మా నాన్నగారు అంటూ ఉంటారు. అంటే పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ, ఆ ఉండేది దెబ్బ అలాగే స్పందించి అలా పెడతా ఉంటాడు అంతే. అది యాక్టింగ్ చేద్దాం, మనకేం అవ్వదు అని ధైర్యంగా నిలబడుతుంది. కానీ తగిలిన తర్వాత తెలుస్తుంది దాని బాధ ఏంటో. అలాగే పెద్దల అనుభవాల ముందు మేము అంత అనుభవం లేని వ్యక్తులనే తగ్గించుకుంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు. అదే చెప్తున్నాడు దేవుడు ఈరోజు మనకి నేర్పుతున్నాడు. ఏంటంటే, మా బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని. ఏంటంటే, బలులు అర్పించడం కంటే నువ్వు ఏదేదో దేవుడి దగ్గరికి తీసుకొచ్చి కోడిని అర్పించేస్తానయ్యా, ఇగో నీకు మేకని మొక్కున్నానయ్యా, మేక కోసేస్తానయ్యా, నీకోసం బలి అర్పించేస్తానయ్యా అన్నం కంటే ఆయన మాట ప్రకారంగా నడుచుకోవడం ఆయనకి ఇష్టం అంట. దేవునికి స్తోత్రం. నిజంగా నా కొడుకు నా మాట వింటే ఎంత సంతోషమో నాకు. అదే నా కొడుకు ఇంకా పెద్దవలేదు కానీ ఆడు పెరిగి నా మీద ఎదురు ఆడుతూ ఉంటుంటే నా మనసులో ఎంత ఏడుస్తూ ఉంటానో, ఎంత బాధపడతా ఉంటానో. నా కొడుకా ఎందుకురా నాకు వ్యతిరేకంగా తిరుగుతున్నావు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాను. దేవుడు కూడా అదే, దేవుని మనస్తత్వం కూడా అదే. నా మాట వినురా, నా మాట విను, దేవుడు ఖచ్చితంగా నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను రా. నీ భవిష్యత్తు కోసమే కదరా నేను ఆలోచించేది.
అని దేవుడు చెప్తూ ఉంటే కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం పనులు చేస్తూ ఉంటాం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం. మనం దేవుడు వద్దన్నదల్లా చేస్తూ ఉంటాం. దానివల్ల మనం ఆయన ఆశీర్వాదాలు పొందుకోకుండా దూరం అయిపోతా ఉంటాం. తండ్రి ప్రేమ అలాగే తల్లి ప్రేమ. తండ్రి ప్రేమను మించింది యేసయ్య ప్రేమ, తల్లి ప్రేమను మించింది యేసయ్య ప్రేమ. అందుకని ఒక పాట పాడతాం మనం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. తల్లి ప్రేమ నీడవలే గతించెను, తన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోను. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోను. పడదమా. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను. విన్నారా? విన్నారా? పాట విన్నారా? ఏంటి? బంధుమిత్రుల మధ్య వెలుగుతున్న ప్రేమ దీపం. బంధువులు, నీ బంధువులు ఎప్పుడు వరకు వెలుగుతారో తెలుసా? ఎప్పుడు వరకు ప్రేమిస్తారో తెలుసా? నీ దగ్గర నూనె ఉన్నంత కాలం, నీ దగ్గర డబ్బు ఉన్నంత కాలమే నీ బంధువులు నిన్ను ప్రేమించేది. నీ దగ్గర నూనె ఉన్నంత కాలమే నిన్ను ప్రేమిస్తారు, అంతే. నీ దగ్గర డబ్బు పోయిందా నీకు గౌరవం ఇవ్వదు. ఈ రోజుల్లో డబ్బును బట్టి ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ డబ్బును బట్టి, నువ్వు సంపాదించే సంపాదన బట్టి నీకు ఇచ్చే గౌరవం, అది అది తరిగిపోయే ప్రేమ, తరిగిపోయే గౌరవం. కానీ దేవుని ప్రేమ కారణం లేకుండా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నువ్వు గర్భములో పుట్టక ముందే నిన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ నీ దగ్గర నుండి ఏదో ఆశించి ప్రేమించట్లేదు. నేను నా భార్య నుండి ఏదో ఆశించి ప్రేమిస్తున్నానేమో, నా భార్య నా నుండి ఏదో ఆశించి ప్రేమిస్తుందేమో, కానీ నా దేవుడు నిన్ను నన్ను
ఏమీ ఆశించకుండా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు ప్రేమ కడవరకు ఆదరించును. ఒకటే గుర్తించుకోవాలి, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుని వాడను నేనే. నేను ఈ లోకానికి ఒంటరిగానే వచ్చా. నిజంగా నా తల్లి గర్భంలో నేను ఒంటరిగానే వచ్చా. నూలు పోగు కూడా లేకుండా వచ్చా. దిగంబరిగా వచ్చా. నేను దిగంబరిగానే ఒంటరిగానే. ఈ మధ్యలో ఎంతో మంది నాకు బంధువులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది నాకు ఎదురుపడిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది నాకు అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, భార్య, పిల్లలు, ఇలా బంధువులుగా, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అన్న వాళ్ళు ఎంతో మంది నాకు ఎదురు పడుతున్నారు. నా జీవిత ప్రయాణంలో ఎదురు పడుతున్నారు. కానీ ప్రతి బంధం స్థిరమైంది కాదు. ప్రతి బంధం నీతో శాశ్వత కాలం నిలిచేది కాదు. కానీ నీతో శాశ్వత కాలం నీ పుట్టింది మొదలుకొని, నీ గర్భంలో ఉన్నప్పుడు మొదలుకొని, నువ్వు మరణించి ముదిమి వచ్చే వరకు, నువ్వు మరణించి మరలా సమాధి చేయబడేంత వరకు నీ తోడుగా ఉండేది యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఒంటరి అనుకుంటున్నావేమో, నాది ఒంటరి ప్రయాణం అనుకుంటున్నావేమో. నిన్ను ప్రేమిస్తానని చెప్పి నీ మీద, నీతో ప్రమాణాలు చేసి నిన్ను ప్రేమిస్తానని చెప్పి నీ మీద నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య నిన్ను మోసం చేయొచ్చు. లేకపోతే నువ్వు నమ్ముకున్న నీ భర్తే నిన్ను మోసం చేయొచ్చు. లేకపోతే నువ్వు నమ్ముకున్న నీ తల్లిదండ్రులే నిన్ను మోసం చేయొచ్చేమో. కానీ దేవుడు నిన్ను మోసం చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమించద్దు. దేవుని కన్నా ఎక్కువగా తన కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించాడండి అబ్రహాము. లేక పుట్టాడేమో, 100 ఏళ్ల వయసులో పుట్టాడేమో, 90 ఏళ్ల వయసులో సారాకి పుట్టాడేమో. లేక పుట్టేసరికి దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించేశాడు ఇస్సాకుని. దేవుడు అన్నాడు, మరి ఎక్కువగా ప్రేమిస్తున్నావు కానీ తీసుకొచ్చి ఆ పర్వతం మీద నీ కుమారుణ్ణి బలిమ్మన్నాడు. దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఏదైనా ప్రేమిస్తే అది నీ దగ్గర నుండి తీసివేయబడుతుంది. కాబట్టి దేవుని తర్వాతే ఏదైనా. కానీ అబ్రహాము వెనుకాడకుండా పిల్లవాడిని సైతం బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, నీ విశ్వాసం నేను చూశాను, నేను చూశాను. పిల్లవాడిని బలి వద్దని చెప్పి పిల్లవాడికి బదులుగా పొట్టేలను బలిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఎప్పుడూ ఒంటరివి కాదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఎప్పుడూ ఒంటరివి కాదు. దేవుడు నీతో ఉంటాడు. నువ్వు మరణించేంత వరకు, చచ్చిపోయేటప్పుడు నీ మనవళ్ళు మనవరాళ్ళు నీ దగ్గరికి రారు. చచ్చిపోయేటప్పుడు నీ దగ్గర నీ వేలుకు ఉన్న ఉంగరం లాక్కోవడానికి వస్తారేమో. చచ్చిపోయిన శవానికి ఉన్న నీ మెడకున్న బంగారం లాక్కోవడానికి వస్తారేమో నీ మనవళ్ళు, నీ మనవరాళ్ళు. కానీ నీ దగ్గర ఏది ఆశించకుండా నువ్వు చచ్చిపోయేంత వరకు, నేను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నా యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు ఇప్పుడు మనవడు పుట్టాడు. మా తమ్ముడికి కూడా మంచిగా మనవడు మనవరాళ్ళు ఎవరన్నా పుట్టారనుకోండి, వాళ్ళు మా నాన్నగారు ఆస్తిని పంచుకోవడానికి వస్తారు. కానీ మా నాన్నగారితో పాటు తోడుగా వెళ్ళేది ఎవరు కానీ. అలాగే నా ఆస్తిని పండుకోవడానికి ఆడికి పుట్టిన పిల్లలు వస్తారేమో, కానీ నాతో పాటు చివరి వరకు ఎవరు రారు. జీవితాంతం నీతో తోడుగా ఉండేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి ఎవరి మీద నువ్వు నమ్మకం ఉంచొద్దు, దేవుడి మీదే ఎక్కువగా నమ్మకం ఉంచు. ఆయన మీదే విశ్వాసం ఉంచు. ఆయన్నే ప్రేమించు. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించేదా యేసురా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమించేదా యేసురాజా. మోకరించుదామండి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమించేదా యేసురాజా, నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసురాజా, నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు
లో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నేను నే ఆరాధించేదా, ఆరాధించెద యేసు రాజా, నేను నే ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్టలలో కూర్చుకునవు, అయినా దేవుడు వాటిని పోషించట్లేదా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు గర్భంలో రూపింపబడక ముందే ఆయన నిన్ను ఎరిగాడు, నీ గురించి తెలుసుకున్నాడు, ఆయన నిన్ను ప్రతిష్ఠించాడు. నువ్వు ఎరిగిన వాడు నీ గురించి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఆయన. నువ్వు ముసలితనం వచ్చేంత వరకు, నీ శరీరం ముడతలు పడిపోయేంత వరకు, నీ ప్రేయసి, నీ ప్రియురాలు, నీ ప్రియుడు నీ అందం చూసి ప్రేమిస్తున్నాడేమో, నీ వయస్సు చూసి ప్రేమిస్తున్నాడేమో, కానీ నా దేవుడు నీ అందాన్ని చూసి ప్రేమించట్లేదు, నీ వయసు చూసి ప్రేమించట్లేదు, నీ శరీరం ముడతలు పడిపోయినా నేను ఎత్తుకునే దేవుడు నా దేవుడు. నీ దగ్గర డబ్బును చూసి ప్రేమించట్లేదు నా దేవుడు, నీదేదో ఆయనకి కలిసి వస్తుందని ప్రేమించట్లేదు నా దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అన్కండిషనల్ లవ్. ఆయన ఏది కోరుకోకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు. అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు కార్చాడమ్మా. నువ్వు పాపివని తెలిసి కూడా పెంట కుప్పల మీద ఉన్న నిన్ను పైకి లేవనెత్తడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నువ్వు ఎంత ఘోర పాపివో నీకు తెలుసు. నువ్వు ఎన్ని తప్పులు చేసావో, ఎన్ని అబద్ధాలు ఆడావో, ఎన్ని మోసాలు చేసావో, ఎలా బ్రతికావో నీ బ్రతుకు దేవుడికి తెలుసు. అయినా కానీ ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి, మనసు విప్పి ప్రార్థన చేయండి. కనిపించని దేవుణ్ణి నువ్వు, కనిపించే మనిషిని ప్రేమించలేకపోతే కనిపించని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు? నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ కుటుంబంలో సమాధానం కలిగి ఉన్నావా? నువ్వు నీ కుటుంబంలో అందరితో ప్రేమ కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో అందరితో స్నేహం కలిగి ఉన్నావా? ఒకవేళ ప్రేమ లేకపోతే, ఒకవేళ స్నేహం కలిగి లేకపోతే ఇప్పుడే సమాధానపడు. ఇప్పుడే నీ కుటుంబంతో సమాధానపడు. మీ కుటుంబంలో ఉన్న వారందరితో సమాధానం పడు. ఎందుకంటే మరణం ఎప్పుడు సంబంధిస్తుందో మనకు తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ మరణించే లేపు మనమందరం సమాధానంతో అందరినీ, మనుషుల్ని ప్రేమించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మనుషుల్ని ప్రేమించకపోవడం వల్లే దేశానికి మీద దేశాలు గొడవలకి వస్తున్నాయి. మనుషుల్ని ఎదుటి వ్యక్తిని ప్రేమించకపోవడం వల్లే మనుషుల మీద గొడవలు, కక్షలు, దేశాల మీద గొడవలు, దేశాలు కొట్టుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడి మాట, ఆయన ఆజ్ఞలు గైకొనడమే ఆయన ప్రేమించడం. ఆయన ప్రేమించడం అంటే ఏదో కాదు, ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయన ప్రేమించడం. అలాగే ఆయన ఆజ్ఞలు గైకొందాం. ప్రార్థన చేద్దాం. పాస్టర్ శ్యామ్ కుమార్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ఏకీభవిద్దాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం. దేవా, మీరు ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవానికి స్తోత్రాలు. విశ్వనాథ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నైనా నువ్వు ముదిమి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకున్న దేవుడు ఉన్నాయన, మమ్మల్ని చంక పెట్టుకునే దేవుడు ఉన్నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రేమించే దేవా నీకు స్తోత్రాలు ప్రభా. తల్లిదండ్రుల, భార్య బిడ్డల
తండ్రి ప్రేమ కొంతకాలమే ఉంటుంది, కానీ నువ్వు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడను నేనే అని గర్భమున పుట్టిన తల్లి మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న నీ ప్రేమకే వందనాలు నాయన. నీ ప్రేమను తండ్రి ఎరిగి మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహించి మేము పొందుకున్నాం. నీ ప్రేమలో నాయన మేము జీవించడానికి ప్రేమయున్న యేసయ్యా నీకు వందనాలు. ప్రేమలో జీవించే కృపను మాకు అనుగ్రహించి మీరే నడిపించమని మా ప్రియును రక్షకుడినైన యేసునామములోని దాసులతో నైనా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేయండి. వాక్య ప్రకారంగా జీవించడానికి మీకు అందరికీ నైనా నీ కృపను అనుగ్రహించి మేము పొందుకోమని మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరచమని మా ప్రియును రక్షకుడినైన యేసునామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.